ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజ్ హైదరాబాద్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన వెన్నుగాయం నుంచి వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపాడు. సీజన్ మధ్యలో బరిలోకి దిగి టోర్నీ రెండవ భాగంలో పూర్తి స్థాయిలో ఆడే అవకాశం ఉందని చెప్పాడు. ఇంగ్లాండ్తో యాషెస్ సిరీస్ సమయంలో వెన్నుగాయానికి గురైన ప్యాట్ కమిన్స్ అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ గాయం కారణంగా అతను ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 కూడా మిస్ చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్లోనూ మొదటి కొన్ని మ్యాచ్లకు కమిన్స్ దూరమవుతాడని ఇప్పటికే ధృవీకరించబడింది. అతని గైర్హాజరీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ బాధ్యతలను ఇషాన్ కిషన్కు అప్పగించారు. అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్గా ఉంటాడు. కానీ గాయం ఉన్నప్పటికీ కమిన్స్ జట్టుతో కలిసి ప్రయాణం చేయనున్నాడు. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో కూడా అతను పాల్గొన్నాడు. వార్మప్లు, ఫీల్డింగ్లు, క్యాచ్లు ప్రాక్టీస్ చేశాడు. తక్కువ రన్నప్తో ఖాళీ నెట్స్లో కొన్ని బంతులు బౌలింగ్ కూడా చేశాడు. ఇది అతని కోలుకోవడం వేగంగా జరుగుతుందనడానికి సానుకూల సంకేతం. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం సోషల్ మీడియా ద్వారా మాట్లాడిన కమిన్స్ తన పరిస్థితి గురించి స్పష్టంగా చెప్పాడు. నేను వెన్నుగాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. చిన్నగా నెట్స్లో బౌలింగ్ కూడా చేయగలుగుతున్నాను. ఐపీఎల్ త్వరలోనే ప్రారంభం కానుంది. కానీ నేను ఆరంభ మ్యాచ్లు ఆడలేకపోతున్నాను. టోర్నీ మధ్యలో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే నేను టోర్నీ రెండో భాగం ఫైనల్స్లో కూడా మైదానంలోకి దిగుతాను అని కమిన్స్ తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్ శనివారం మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్కు కమిన్స్ దూరమవుతాడు. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్, హైదరాబాద్తో లక్నో సూపర్ జైంట్స్తో హోమ్ మ్యాచ్ కూడా అతను మిస్ చేసే అవకాశం ఉంది. అయితే కమిన్స్ ఇచ్చిన ఈ అప్డేట్ ఎస్ఆర్హెచ్ అభిమానులకు బలం ఇచ్చే విషయం. గత సీజన్లో ఎస్ఆర్హెచ్ని ఫైనల్ వరకు నడిపించిన కమిన్స్ ఈ సీజన్లో కూడా రెండో సగం నుంచి జట్టుకు ముఖ్యమైన సపోర్ట్ ఇవ్వగలడని అంచనా వేస్తున్నారు. జట్టు మేనేజ్మెంట్ కూడా కమిన్స్ కోలుకోవడానికి అన్ని రకాల సహాయం అందిస్తుంది. అతని పూర్తి ఫిట్నెస్ పై ఆధారపడి ఉంది. ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. అభిమానులు కమిన్స్ త్వరగా పూర్తి ఫిట్ అయి మైదానంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఐపీఎల్ 2026 ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయంలో ఈ అప్డేట్ ఆశాజనకంగా ఉంది.